నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. ఇరిగేషన్ శాఖలో ఇప్పుడు ఒక పెను తుఫాను నడుస్తుంది. కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి తెర వెనుక జరిగిన ఒక వ్యవహారం రాజకీయాల్లో మంట పుట్టిస్తోంది. తనకు తెలియకుండానే తన సొంత శాఖలో ఇంత పెద్ద కుంభకోణం లాంటి వ్యవహారం ఎలా నడిచిందని సాక్షాత్తు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఇరిగేషన్ శాఖ సలహాదారు అయిన ఆదిత్యనాథ్ దాస్ ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారనే వార్తలు గుప్పుమంటున్నాయి. అసలు తెలంగాణ ప్రయోజనాలను పరంగా పెట్టి కర్ణాటకకు రేవంత్ సర్కార్ ఇచ్చిన ఆ గుప్త ఎన్ఓసి ఏంటి? ఆర్డీఎస్ ప్రాజెక్టుకు పొంచి ఉన్న ముప్పేంటి? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు సైలెంట్ అయిపోయారు? ఈ రోజు మన స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. ఫస్ట్ అసలు సమస్య ఎక్కడుందో మనం అర్థం చేసుకోవాలి. మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటక తుంగభద్ర జలాలను అక్రమంగా చేరబెట్టేందుకు పెద్ద స్కెచ్ వేసింది. తుంగభద్ర నదిపై ఉన్న ఆర్డీఎస్ ఆనకట్టుకు ఎగువన కేవలం 100 మీటర్ల పరిధిలోనే కురిడి డ్రింకింగ్ లిఫ్ట్ పేరుతో ఒక ప్రాజెక్టు చేపట్టింది. సుమారు 85 కోట్ల రూపాయలతో 2 టీఎంసీల నీటిని తరలించడమే దీని లక్ష్యం. దీనికోసం కర్ణాటక అక్కడ రిజర్వాయర్ల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పరుగులు పెట్టిస్తోంది. ఇంతటితో ఆగలేదు కర్ణాటక. ఆర్డీఎస్ కు 15 కిలోమీటర్ల ఎగువన ఉన్న చిక్కల పరివి వద్ద ఏకంగా 397 కోట్లతో 5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఒక భారీ రోడ్డు కమ్ బ్యారేజ్ నిర్మిస్తోంది. అలాగే ఆర్డీఎస్ దిగువన రాయచూరు జిల్లాల్లోని చికమంచల సమీపంలో 2.5 టీఎంసీల సామర్థ్యంతో మరో బ్రిడ్జి కమ్ బ్యారేజ్ నిర్మించడానికి సిద్ధమైంది. ఈ ప్రాజెక్టులు గనక పూర్తయితే తెలంగాణకు రావాల్సిన తుంగభద్ర నీరు పూర్తిగా నిలిచిపోతుంది. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి ఆయకట్టు ఎడారిగా మారే ప్రమాదం ఉంది. ఇలా తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలి పెట్టిగా మారే కర్ణాటక బరాజ్ల నిర్మాణానికి మన తెలంగాణలోని రేవంత్ సర్కార్ అత్యంత రహస్యంగా గుట్టు చప్పుడు కాకుండా ఎన్ఓసి జారీ చేసింది. అవును, మీరు విన్నది నిజమే. దీని వెనక ఉన్న అసలు ట్విస్ట్ ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ స్కీమ్ సాగునీరు అందించాలనే కర్ణాటక ప్రభుత్వం నుంచి అనుమతులు కావాలి. ఆ కొడంగల్ లిఫ్ట్ ఎన్ఓసి కోసం ప్రతిఫలంగా మన రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే కర్ణాటక ప్రాజెక్టులకు రేవంత్ సర్కార్ గుట్టుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక ఒక రకంగా చెప్పాలంటే ఇది క్విడ్ ప్రో కో వ్యవహారం. అంతేకాదు, కర్ణాటక ఇక్కడితో ఆగలేదు. మేము కొడంగల్కు ఎన్ఓసి ఇస్తాం, కానీ ప్రతిఫలంగా మా ప్రాజెక్టులపై మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎలాంటి ఫిర్యాదులు చేయకూడదు, వ్యతిరేక వ్యాఖ్యలు అస్సలు చేయకూడదని కండిషన్ పెట్టిన విషయం కూడా బయటకు వచ్చింది. దాంతో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో భూకంపం మొదలైంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఇప్పుడు అసలు ట్విస్ట్లోకి వద్దాం. ఈ మొత్తం ఎన్ఓసి డ్రామాలో విచిత్రం ఏంటంటే, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ విషయమే తెలియదట. కొందరు పార్టీ నేతలు, అధికారుల సమాచారం ప్రకారం ఈ ఎన్ఓసి వ్యవహారం ఇప్పటి వరకు మంత్రి దృష్టికే రాలేదు. మరి ఎవరు నడిపించారు ఈ కథ అంతా? ముఖ్యమంత్రికి అత్యంత ఆప్తుడు, ఇరిగేషన్ శాఖ సలహాదారు అయిన ఆదిత్యనాథ్ దాస్ సెక్రటరియట్ స్థాయికి చెందిన ఒకే ఒక్క అధికారి మాత్రమే కర్ణాటక ప్రభుత్వంతో ఈ చర్చలు జరిపారట. ఈ ఇద్దరి టాక్స్ తర్వాతే కర్ణాటక ఆ ఎన్ఓసి జారీ చేసింది. ఈ మొత్తం మ్యాటర్ ఆ ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ కు తప్ప ఇరిగేషన్ శాఖలో మరెవ్వరికీ తెలియదట. పత్రికల్లో వార్తలు వచ్చి ప్రతిపక్షాలు నిలదీసేసరికి షాక్ అవ్వడం అమాత్యుడి వంతైంది. తన శాఖలో తన సంతకం లేకుండా, తనకు కనీస సమాచారం ఇవ్వకుండా ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకుంటారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు సమాచారం. సలహాదారు దాస్ తీరుపై ఆయన నిప్పులు చెరుగుతున్నట్లు జలసౌద వర్గాల్లో చర్చ నడుస్తోంది. నిజానికి ఆదిత్యనాథ్ దాస్ తీరుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తి చెందడం ఇదే మొదటిసారి కాదు. ఇరిగేషన్ శాఖలో మంత్రి కంటే సలహాదారు పెత్తనమే ఎక్కువగా సాగుతోందని ఇంజనీర్లు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ఇంజనీర్ల పోస్టింగ్లు కావచ్చు, ఎక్స్టెన్షన్లు కావచ్చు, చివరికి కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల వరకు ప్రతిదానిలోనూ ఆదిత్యనాథ్ దాస్ సిఇఓ కోటరీలోనే కీలక పాత్ర పోషిస్తోందట. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లారు. ఆ పర్యటన షెడ్యూల్ ఖరారయ్యే వరకు కూడా సొంత శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కు సమాచారం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సలహాదారు కొద్ది మంది అధికారులు కలిసి టూర్ ప్లాన్ చేసి చివరి నిమిషంలో మంత్రికి సమాచారం ఇచ్చారట. అలాగే బనకచర్ల అంశంపై కూడా సలహాదారు నేరుగా మంతనాలు జరుపుతున్నారు, కానీ ఆ వివరాలను మంత్రికి పూర్తి స్థాయిలో వెల్లడించడం లేదని తెలుస్తోంది. దాస్ నేరుగా ముఖ్యమంత్రికే రిపోర్ట్ చేయడం, సీఎం ఆదేశాల మేరకు నిర్ణయాలు తీసుకోవడంతో ఇరిగేషన్ శాఖలో మంత్రి కేవలం నామమాత్రంగానే మిగిలిపోయారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పుడు పాలమూరు అంశంపై, కర్ణాటక ఎన్ఓసి ఉదాంతంపై, కేంద్ర మంత్రితో భేటీలో జరిగిన ఒప్పందాలపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం నోరు విప్పడం లేదు. పూర్తి మౌనవ్రతాన్ని పాటిస్తున్నారు. ఈ వ్యవహారాలతో తనకి ఎలాంటి సంబంధం లేనట్టుగా సైలెంట్ గా ఉండిపోయారు. దీనంతటికీ కారణం సీఎంఓ సలహాదారు తనను బైపాస్ చేసి తీసుకున్న నిర్ణయాలే అని, అందుకు ఆయన నిరసనగా ఈ మౌనాన్ని ఆశ్రయించారని ఇరిగేషన్ వర్గాలు గట్టిగా చెప్తున్నాయి. ఏది ఏమైనా ఒక పక్క సొంత నియోజకవర్గానికి నీళ్లు తేవాలనే తాపత్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ దానికి ప్రతిఫలంగా కర్ణాటకకు ఇచ్చిన ఎన్ఓసి వల్ల తెలంగాణలోని ఇతర ప్రాంతాల ప్రాజెక్టులు, ముఖ్యంగా ఆర్డీఎస్ ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందనేది నిపుణుల హెచ్చరిక. మరోవైపు కేబినెట్ మంత్రికి తెలియకుండా సలహాదారులు, అధికారులు నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎలాంటి సంకేతాలు ఇస్తోంది? ఈ అంతర్గత పోరు, ఈ రహస్య ఒప్పందాలు తెలంగాణ ఇరిగేషన్ రంగాన్ని ఎటువైపు తీసుకెళ్తాయో చూడాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.